గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియోలో డిప్రిషియేషన్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాము, హౌ మెనీ మెథడ్స్ అనేవి నేర్చుకున్నాము. అండ్ దిస్ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో వచ్చి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, యాన్యువల్ డిప్రిషియేషన్ ఎలా కనుక్కోవాలని నేర్చుకున్నాం. అంటే ఈ యాన్యువల్ డిప్రిషియేషన్, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కనుక్కుంటే చాలా 5 మార్క్స్ కంటే కుదరదు నాన్న. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ప్రాబ్లమాటిక్లో. నెక్స్ట్ మెథడ్లో వచ్చి బాక్స్ వేయాలి. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎలా చేయాలి, యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది బాక్స్లో ఎలా చేయాలి. ప్రజెంట్ వీడియో మాత్రం రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఎలా కనుక్కోవాలనేది మాత్రమే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇల్లుస్ట్రేషన్ 1. An asset is purchased for Rs 40,000 rupees. అంటే ఒక అసెట్ అనేది కొన్నారు. అక్కడ పర్టికులర్గా నేమ్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. సో అసెట్ అనే పెట్టచ్చు మనము. 40,000కి కొన్నారు. ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఈస్ 10 years. అంటే ఆ అసెట్ని 10 years వాళ్ళు యూస్ చేశారన్నమాట. అండ్ ద రెసిడ్యువల్ వాల్యూ, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. రెసిడ్యువల్ వాల్యూ మీన్స్ ఏ స్క్రాప్ వాల్యూ, అంటే పనికిరాని వాల్యూ. 4,000 అనేది తీసేయాలి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద యాన్యువల్ డిప్రిషియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ అండర్ ద స్ట్రైట్ లైన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అసెట్ ఎంత కొన్నాడు, తర్వాత ఎన్ని ఇయర్స్ యూజ్ చేశాడు, నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ ఎంత, నెక్స్ట్ ఏమేమి కనుక్కోమన్నాడు, అండర్ విచ్ మెథడ్, స్ట్రైట్ లైన్ ఆర్ రెడ్యూస్ బ్యాలెన్స్ మెథడ్ అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు సెండ్ చేయండి నాన్న, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాన్యువల్ డిప్రిషియేషన్ కనుక్కోవాలి. ఎందుకు మేడం యాన్యువల్ డిప్రిషియేషనే కనుక్కోవాలి అంటే, ఇక్కడ ప్రాబ్లం వాడు ఇచ్చింది యాన్యువల్ డిప్రిషియేషన్, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ మాత్రమే కనుక్కోమన్నాడు. ఒకవేళ నెక్స్ట్ ప్రాబ్లంకి ఇది కనుక్కోవాలా, వేరేది కనుక్కోవాలంటే కూడా నెక్స్ట్ ప్రాబ్లంకి కూడా ఫస్ట్ యాన్యువల్, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ తెలిస్తేనే మీరు ప్రాబ్లమాటిక్ అనేది చేయగలుగుతారు. ఫార్ములాస్ వస్తాయన్న నెక్స్ట్ టాపిక్ నుండి మీకు. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. అంటే నేను మీకు అర్థం కావాలని రాస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి. జనరల్గా అయితే మీరు రఫ్లో చేసినా పర్లేదు. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్, పనికిరాని వాల్యూ నాన్న. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఏం తబ్బాయి కొత్త వాల్యూ యాడ్ చేసుకోలేమో అనుకోదని ఫామ్లో బాగా మైండ్కి పెట్టుకోండి. నెక్స్ట్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. మీరు ప్రాబ్లం అర్థం చేసుకుంటే దాంట్లోనే ఫామ్లో అనేది వచ్చేస్తుంది. వర్డ్స్ ఫస్ట్ ఏం చెప్పాడు, అలా ఎస్టిమేట్ యూస్ఫుల్ ఆఫ్ ద అసెట్, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ నాన్న, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అన్నమాట. ఇప్పుడు ఫామ్లో రాసాను కదా. ఇప్పుడు యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత, అదే మనం కొనుక్కోవాలి క్వశ్చన్ కాబట్టి. ఇప్పుడు యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది అలానే పెట్టుకుందాము. ఏడి అంటే యాన్యువల్ డిప్రిషియేషన్ అన్నమాట. ఫస్ట్ ఫార్ములాలో స్టార్టింగ్ ఏముంది, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అంటే కొనింది ఎంత, 40,000 రూపీస్. ఇక్కడ జనరల్గా వాడు ఏమైనా ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకోమని ఇస్తే ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఈ దాంట్లోకే, ఈ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్లోకి యాడ్ చేసుకోవాలి. బట్ వీడు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ నేను ఇంత పర్చేస్ చేస్తాను అసెట్ అని మాత్రమే చెప్పాడు. సో మైనస్ రెసిడ్యువల్ వాల్యూ ఎంత, 4,000 అని వాడు క్లియర్గా చెప్పాడు. మైనస్ 4,000 బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఈస్ 10 years అన్నమాట. బై 10 years. మీకు అకౌంట్స్ చేయాలంటే కొంచెం క్యాన్సిలేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ బాగా రావాలి నాన్న. ఓకేనా. ఇప్పుడు 36,000 వస్తుంది. 40లో 4 తీసేస్తే బై 10, 0 ఈజ్ ఈక్వల్స్ టు 3,600. ఇదేంటంటే యాన్యువల్ డిప్రిషియేషన్ అన్నమాట. మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది కొత్త టాపిక్ కదా అకౌంట్స్, మీకు అందుకు అర్థం కాకపోవచ్చు. నాన్ కామర్స్ వాళ్ళకి కానీ కామర్స్ వాళ్ళకి డిగ్రీకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు యాన్యువల్ డిప్రిషియేషన్ కనుక్కున్నాము, ఇది అనుకోండి. నెక్స్ట్ బి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కూడా ఫార్ములా ఉంది. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాన్యువల్ డిప్రిషియేషన్ మైనస్ యాన్యువల్ డిప్రిషియేషన్ మైనస్ రాదన్న, యాన్యువల్ డిప్రిషియేషన్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అన్నమాట. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్, యాన్యువల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ అది కూడా
రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది పెట్టుకున్నాక నెక్స్ట్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఇక్కడ మనం ఫైన్ చేసాము 3600 అనేది వచ్చింది. 3600 బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత ఇక్కడ, ఇది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అన్నమాట. ఓకేనా, 40,000 వచ్చింది బై 40,000. మీరు అనుకోవచ్చు ఇదేంటి మనం పెద్ద నెంబర్ కింద వేసి పైన చిన్న నెంబర్ వేసాం, ఇది అకౌంట్స్. సో ఇక్కడ ఫార్ములాస్ని బట్టి డిపెండ్ ఉంటుంది, పెద్ద నెంబర్ కిందనా చిన్న పైన అని. మ్యాథమెటిక్స్లో అయితే డినామినేటర్ ఎప్పటికీ స్మాల్, డినామినేటరు న్యూమరేటరు డిఫరెన్స్గా ఉంటుంది మైండ్ సెట్. ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫార్ములాస్ మాత్రమే డిపెండ్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ పోతుందన్నమాట. సో ఎందుకంటే ఇంటూ 100 వేస్తాము. సారీ ఒక్క నిమిషం నాన్న. 3600 బై 40,000 ఇంటూ 100. ఎందుకంటే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కనుక్కోవాలంటే బై 100 వేస్తేనే దేనికైనా వస్తుంది అన్నమాట. అది ఓన్లీ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కన్నమాట. ఓకేనా, ఇప్పుడు 0 0 0 0 3600 ఇప్పుడు డివైడెడ్ బై చేయాలి. 3600 ఇంటూ 40,000 వేస్తే 9% వస్తుంది. మీరు డివైడెడ్ బై క్యాలిక్యులేటర్లో వేసాను, నేను చూశాను, అందుకు 9% అనేది వచ్చిందన్నమాట. మీరు చేస్తే కూడా వస్తుంది. ఇప్పుడు రఫ్లో చేయలేను కదా, అందుకని నాన్న. ఇది ఈ క్వశ్చన్ ఏంటి, ఇది చేస్తే 5 మార్క్స్ వస్తుందంటే రాదు నాన్న, ఇది జస్ట్ మెథడ్. ఎందుకంటే యాన్యువల్ డిప్రిషియేషన్కి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కనుక్కోవడానికి మాత్రమే ఇది మెథడ్ అన్నమాట. దీని తర్వాత బాక్స్ వేయాలి, అసెట్ యొక్క బాక్స్ వేసి డిప్రిషియేషన్ అకౌంట్ చేస్తేనే 5 మార్క్స్ వస్తుంది. డిప్రిషియేషన్ అకౌంట్ అనేది చాలా ఈజీ, బట్ ఇప్పటి వరకు అయితే దిస్ ఈజ్ ది ఎండ్ అన్నమాట. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బికాస్ ఇది నేను చాలామందికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఎంతోమందికి హెల్ప్ కావాలని నేను అనుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.